సంఖ్యాకాండము 17వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదమ పండ్లు గలదాయను. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారు. అన్నదమ్ములైన మోషే అహరోనుల గోత్రం లేవి గోత్రమైంది గనుక మోషే గారు స్వార్థంగా చేశారేమో యాజకుణ్ణి అహరోన్ని అనుకున్నారు. వారి మధ్య విభేదం వచ్చిన కాలములో దేవుడు 2 కార్యాలు అక్కడ జరిగించారు. ఆ రెండిట్లకి వెళ్ళట్లేదు, కానీ మూడవదిగా దేవుడు తెలియచేయించారు. గోత్రానికి వచ్చి ఒక కర్ర తెమ్మని చెప్పారు. 12 గోత్రాలకి 12 కర్రలు. అందులో అహరోను కర్ర ఉన్నది, లేవి కర్ర. 12 కర్రలు తీసుకెళ్ళి ప్రత్యక్షపు గుడారములో దేవుని యొక్క సముఖములో ఉంచితే తెల్లవారేసరికి ఒక అద్భుతమైన సంఘటన కనబడుతుంది. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదమ పండ్లు గలదాయను. తెల్లవారేసరికి ఎండిపోయిన కర్ర చిగిర్చింది, రెండోది పువ్వులు పూసింది, మూడోది బాదమ పండ్లు కలిగినదాయింది. ఇది సృష్టిలో ఒక వింత అయినటువంటి కార్యం. ఒక చేతి కర్ర ఈలాగు కావడం అనగా అహరోను కుటుంబాన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పడానికి చిగురొచ్చింది. లేవి వంశాన్నే దేవుడు యాజకులుగా చేశారు అని చెప్పడానికి పువ్వులు పూసాయి. ఆ లేవి కుటుంబమే యాజక గోత్రమని తెలియచేయడానికి కాయలు కాసినట్లుగా దేవుడు చేశారు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచములో కోట్ల కర్రలు ఎండిపోయాయి. ఎండిపోయిన కర్ర అంటే అందులో జీవము లేదు. కల్వరి కొండ మీద యేసునాథుని చూస్తే ఎండిపోయిన కర్రలే కనబడతారు. మరింతగా చెప్పాలంటే యేసువారు సమాధి చేయబడ్డారు ఎండిపోయిన కర్ర. కుంటివారినే నడిపించిన ఆయన, మూగవారికి మాటనిచ్చిన ఆయన, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేసిన ఆయన, చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటి ఆయన, నడవలేని వారిని మంచమెత్తుకొని నడుచునట్లు చేసినటువంటి యేసునాథుడు, ఇన్నిన్ని కార్యాలు జరిగింప చేసినటువంటి యేసునాథుడే కల్వరి కొండపై సిలువలో చనిపోయి సమాధి చేయబడ్డారు. యేసునాథుడు ఎండిపోయిన కర్ర. ఈ ఎండిపోయిన కర్ర ఏమైంది? శుక్రవారమే సమాధి చేశారు. శుక్రవారము ఆ రాత్రంతా సమాధిలో ఉన్నారు. శనివారము పగలు రాత్రి సమాధిలో ఉన్నారు. ఆదివారము తెల్లవారుచుండగా ఎండిపోయిన కర్ర మరలా చిగిర్చినటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాం. బోలో యేసు మహారాజుకో. ఈ ప్రపంచంలో అందరూ చనిపోతారు,
చనిపోయిన వాళ్ళెవరూ లేవరు, కానీ ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి లేచి ఈ రోజు వరకు బ్రతికి ఉన్న జీవము కలిగిన వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 6వ వచనములో యేసునాథుడు చెప్పారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. యేసునాథుడు నేనే అంటే నేను తప్ప ఇంకెవరూ లేరు అనగా సమాధిని గెలిచి లేచింది యేసునాథుడు ఒక్కరే. బోలో యేసు మహారాజుకో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, మృతుల్లో నుంచి మొట్టమొదటిగా లేచినవాడు యేసునాథుడే. బైబిల్ గ్రంథములో ఏలియా గారు ప్రార్థన చేస్తే విధవరాలు కుమారుడు బ్రతికాడు. షూనేమీయురాలు కుమారుడు చనిపోతే ఎలీషా గారు ప్రార్థన చేస్తే షూనేమీయురాలు చనిపోయిన కుమారుడు బ్రతికాడు. ఎలీషా గారు సమాధి పక్కన ఓ సైనికుడిని సమాధి చేస్తుంటే ఎలీషా గారి ఎముక వచ్చి తగలగా చనిపోయిన సైనికుడు మరలా బ్రతికాడు. యేసునాథుడు ఈ లోకములో సంచరిస్తూ యాయిరు కుమార్తెను బ్రతికించారు, విధవరాలు కుమారుని బ్రతికించారు, లాజరును బ్రతికించారు 4వ రోజున. అలాగే పేతురు ప్రార్థించగా చనిపోయిన కుమార్తె బ్రతికింది. అలాగే పౌలు గారు ప్రార్థించగా ఆ కిటికీలో నుంచి పడిపోయిన యవనస్తుడు బ్రతికాడు. ఈ రీతిగా చనిపోయిన వాళ్ళు బ్రతికారు, కానీ వాళ్ళందరూ కొంతకాలము జీవించి మరలా చనిపోయారు. కానీ యేసు చనిపోయి తిరిగి లేచి ఈ రోజు వరకు కూడా మరణించకుండా ఉన్నారు. అందుకనే నీవు యేసు నామములో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎందుకంటే యేసు నామం జీవము గల నామం. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 18వ వచనములో నేను మొదటి వాడను కడపటి వాడను. యేసునాథుడు అంటున్నారు, ఐ యామ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. నేను మొదటి వాడిని, కడపటి వాడను, జీవించు వాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఏమంటున్నారు? నేను చనిపోయారు కానీ ఇదిగో సజీవుడుగా ఉన్నాను. ఎండిపోయిన అహరోను కర్ర ఎలాగైతే చిగిర్చిందో యేసునాథుడు చిగిర్చారు. శుక్రవారము ఎండిపోయారు, ఆదివారము చిగిర్చారు. అంటే యేసునాథుడు జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి. బోలో యేసు మహారాజుకో. యోహాను సువార్తలో 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూస్తే పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానము యేసునాథుడేనట, జీవము యేసునాథుడే. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో చూస్తే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసునాథుడు ఏమయ్యారట? నిత్య జీవం అంటే నిత్యము జీవించేవారై ఉన్నారు. నమ్ముకుంటే నిజ దేవుణ్ణి నమ్మాలండి. నేను ఎప్పుడు అంటాను, దేవుడైతే అందరికీ దేవుడు, దేవుడు కాకపోతే ఎవరికీ దేవుడు కాదు. అమెరికాకో దేవుడు, ఇంగ్లాండ్కో దేవుడు, రష్యాకో దేవుడు, చైనాకో దేవుడు కాదు. దేవుడైతే అందరికీ దేవుడే, దేవుడు కాకపోతే ఎవరికీ దేవుడు కాదు. అందుకే నేను ఏమంటానంటే, నీవు చనిపోకముందు, నేను చనిపోకముందు నిజ దేవుడు ఎవరో తెలుసుకొని చనిపోవాలి. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉన్నట్టే. ఆకాశం ఉందంటే, భూమి ఉందంటే, సూర్యుడు ఉన్నాడంటే, నక్షత్రాలు ఉన్నాయంటే, మనిషి చెయ్యలేని ఉన్నాయంటే దేవుడు ఉన్నట్టే. నువ్వు ఉన్నావంటే దేవుడు ఉన్నట్టే. నీకు 2 కళ్ళు, 2 చెవులు, నీ నాలుక, నీ కంటికుండే కనురెప్పలు, కనుబొమ్మలు, వ్రేళ్ళు, వ్రేలుకుండే గోర్లు మనిషి చేయలేదు. మీ అమ్మ నాన్నగారు చేయలేదు, మీ ఫ్యామిలీ డాక్టర్ చేయలేదు.
నిన్ను బట్టే దేవుడు ఉన్నారని అర్థమవుతుంది. అద్దం ముందుకెళ్ళి నిలబడు, నీవే చెబుతావు దేవుడు ఉన్నారని. సృష్టి ఉందంటే నువ్వున్నావంటే దేవుడు ఉన్నట్లే. అయితే ఆ దేవుడు ఎలాంటి వారు? దేవుడంటే అనాది నుంచి ఉండాలి, దేవుడంటే జీవము కలిగి ఉండాలి, దేవుడంటే పరిశుద్ధుడై ఉండాలి, దేవుడంటే ప్రేమమయుడై ఉండాలి, దేవుడంటే న్యాయమై ఉండాలి, దేవుడంటే జ్ఞానమై ఉండాలి, దేవుడంటే శక్తి అయి ఉండాలి, దేవుడు సర్వవ్యాప్తి అయి ఉండాలి. ఈ లక్షణములన్నీ ఈ ప్రపంచములో ఎవరిలో ఉన్నాయో వెదకాలే. నిజ దేవుడు ఎవరో, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? జీవము కలిగిన వారెవరో, బ్రతుకున్నది ఎవరో, అన్ని వెదక్క ఈ ప్రపంచములో కోట్ల మందికి యేసునాథుడు కనిపించారు. యేసునాథుడు బోలో యేసు మహారాజుకు. వారు కనిపించారు కాబట్టి, నాకు కనిపించారు కాబట్టి నువ్వు ఆయన నమ్ముకని నేను చెప్పట్లేదు, నీకు అనిపించాలి. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, నింగిని నేలను సర్వం నిర్మించిన దేవుడు, నింగిని నేలను సర్వం నిర్మించిన దేవుడు. కర్ర ఎలాగైతే చిగిరిచిందో అలాగూ యేసునాథుడే జీవము కలిగిన వారు, జీవాన్ని కలిగిన వారు కాబట్టి నాకు నిత్య జీవాన్ని ఇస్తారు. పాపం వల్ల కలుగు జీతం మరణం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. ఇదిగో ఈ లోకములో దేవుడు ఎవరో కనుక్కొని చనిపోవాలి. యేసునాథుడు నిజ దేవుడని ఎందుకు చెబుతున్నామంటే ఆయన మృతుడై తిరిగి లేచినటువంటి వారు తిరిగి లేచారు. మూడో నాడు లేసానని ముందే తెలిపేను, మూడో నాడు లేసానని ముందే తెలిపేను, నాడు లేస్తానని ముందే తెలిపేను. యేసు స్వామి మళ్ళీ వస్తాడు. యేసు మహారాజుకు మొట్టమొదటిగా ఏమిటంటే చిగురు వచ్చింది కర్రకు. యేసునాథుడు సమాధిలో నుంచి లేచారు చిగురు. రెండోది ఏమిటంటే పువ్వులు పూసాయి. ఎవరికైనా ఇష్టం ఏమిటంటే పుష్పములంటే చాలా ఇష్టం. ముఖ్యముగా స్త్రీలైన వారు పుష్పాలు చాలా ఇష్టపడతారు. అంటే పుష్పాలు స్త్రీలే కాదు, అందరికి ఇష్టం. పుష్పాలు ఏం చేస్తాయి? నలుగురిని ఆకర్షిస్తాయి. ఒక పెళ్లి చేస్తే అక్కడ చాలా పుష్పాలతో డెకరేట్ చేస్తారు. ఒక ఇంటి గృహప్రవేశానికి పుష్పాలు ఉంటాయి. గమనించే మాట ఏమిటంటే పుష్పాలు ఆకర్షిస్తాయి. అలాగే సమాధిలో నుంచి లేచిన యేసునాథుడే అనేక కోట్ల మందిని ఆకర్షించారు. ఈవేళ యేసు దగ్గరికి కోట్ల మంది పరిగెత్తుకుని వచ్చారు. యోహాను సువార్త 8:46 యేసునాథుడు అంటున్నారు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? అందుకే పరమగీతములో నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. 10,000 మందిలో మీరు అతని గుర్తింపవచ్చును. ఒకటి తెల్లని వాడు, 2 ఎర్రని వాడు. తెల్లని వాడు అంటే పరిశుద్ధుడు, ఎర్రని వాడంటే రక్తమిచ్చిన వారు. ఈ యేసునాథుడే ఇదిగో ప్రపంచాన్ని ఆకర్షించుకున్నారు. యేసును నమ్మితే కులం వెలివేసింది, అయినా యేసునే నమ్మారు.
మతం వెలివేసింది. రంపాలతో కోసారు, గొడ్డలతో నరికి చంపారు, చెట్ల కొమ్మలకు వేలాడదీసి చంపారు, అడవి మృగాలకు ఆహారముగా వేస్తారు, రాళ్లతో కొట్టి చంపారు, జీవ సమాధి చేస్తారు. ఎన్ని రకములుగా చంపినా కానీ యేసే మాకు కావాలి అన్నారు అంటే యేసునాథుడు అందరినీ ఆకర్షించే పుష్పములై ఉన్నారు. పరమగీతములో ప్రియురాలంది, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ప్రియురాలేమంటుంది? పుష్పము వంటి దానను. యేసునాథుడే ఈ లోకములో పుష్పములు పూసినట్లుగా వికసించి, అందుకే యేసును గూర్చి చెప్పుకుంటూ పాపులంటూ కొనిన పాపమంటూ కొనని పావన నరుడగు దేవుడెవరు? ఒకడు దేవుడు నరుడునై ఒప్పెనెవరు? నరుడైన పాపమంటని నరుడెవండు? నరుడైన పాపమంటని నరుడెవండు? నరుడైన దేవుడుగానున్న నరుడెవండో? అతడే యేసుక్రీస్తు రక్షణాధికారి. పుష్పాలే ఆకర్షిస్తాయో ఈ రోజున యేసునాథుడే 2000 సంవత్సరముల నుండి ఎన్ని కోట్ల మందిని ఆకర్షించారు. ఇదిగో దేవుడంటే ఇలాగుండాలండి, దేవుని ప్రేమ అంటే ఇలాగుండాలండి, పరిశుద్ధత అంటే ఇలాగుండాలండి, ఆయన రీతిదండి. యేసునాథుని దగ్గరికి వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రములో ఉంది వ్యభిచరించిన స్త్రీని. యేసునాథుని అడిగారు, అయ్యా ధర్మశాస్త్రములో ఉంది, ఈమెను కొట్టమంటారా? యేసునాథుడు అన్నారు, మీలో పాపము లేనివాడు ఒక రాయితో ఈమెను కొట్టండి, చచ్చిపోతుంది. పాపము లేనివాడు ఒక్క రాయితో కొట్టండి. అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు, ఎందుకంటే అందరూ పాపులే కనుక. యేసునాథుడు తల వంచి రాస్తున్నారు, అందరూ వెళ్ళిపోయారు. తల పైకెత్తారు, ఆమెతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 8:10 యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనినందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. యేసునాథుడు అంటున్నారు, ఎంత చక్కటి మాటలు! ఆ మాటలు ఆమెను ఎంతగా ఆకర్షించాయో. నేనును నీకు శిక్ష విధింపను, ఇకను పాపము చెయ్యకుము. బావి దగ్గర ఉన్నారు యేసునాథుడు. ఒక స్త్రీ వచ్చింది, బావిలో నీళ్లు చేదుకుంది. యేసునాథుడు వెళ్ళారు, దోసుడి పట్టారు. అమ్మా నాకు దాహము తీర్చన్నారు. ఆమె ఏమందే, మీరు యూదులు, మేము సమరయులం, మా నీళ్లు మీరు తాగొచ్చా అని అడిగింది. యేసునాథుడు అన్నారమ్మా, నీవిచ్చే నీళ్ళకైతే మరలా మరలా దాగమగుతుంది, కానీ నా దగ్గర దాహము కానీ నీళ్లు జీవజలముందమ్మా అన్నారు. యేసు మహారాజుకు అప్పుడు ఆమందయ్యా ఈ బావి చాలా లోతైంది, జీవజలం అన్నారు కదా, ఆ నీళ్ళేవో నాకు ఇవ్వండి అందామే. యేసునాథుడు అన్నారు, నీ భర్తను తీసుకురమ్మన్నారు, నీ పెనిమిటిని. ఆమె ఏమంటుంది, నాకు పెనిమిటి లేడు అంటే యేసునాథుడు అంటున్నారు, నీకు లేడు అంటున్నావు, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఇంట్లో ఒకడున్నాడు అంటే ఆమె భయంకరమైన రహస్య పాపాల్లో ఉంది. ఆ పాపాలు యేసు వారు చెప్పగానే ఆ కుండ అక్కడే విడిచిపెట్టి ఆమె మారిపోయి ఊర్లో వాళ్ళందరికీ యేసయ్య గొప్పతనాన్ని చెప్పింది, చాటించింది యేసును గూర్చి. యేసు మహారాజుకు ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క కర్ర చిగిర్చి
పువ్వులు పూసినట్లుగా యేసు వారు వికసించుచున్నటువంటి పుష్పములేగా ప్రపంచానికి కనబడుతున్నారు. పుష్పాలు వికసిస్తాయి, ఆకర్షిస్తాయి, పరిమళిస్తాయి. అంటే పుష్పములలో నుంచి మంచి పరిమళం ఎట్లయితే మంచి వాసన వస్తుందో అలాగూ యేసు వారి లక్షణములు ఎంత సువాసనిస్తున్నాయో, లక్షణాలు ఎంతమందికి ఆయనంటే ఇష్టము. వరగుణ తీరో దారి వరగుణ తీరో దారి గానా చేసి కొన్న రాదు ఆపదము చేసి కొన్న రాదు దేవుని మార్గము చేసి కొనరాదు. చేతులు పైకెత్తండి. పరిశుద్ధుల మార్గము చేసి కొనరాదు. ఆ కలవరి కొండ మీద యేసునాథుని చంపుతుంటే తలకి ముళ్ళ కిరీటం చుట్టితే ఉమ్ములేస్తే సిలువ కంట కొట్టి చంపుతుంటే యేసునాథుడు ఏమంటున్నారు? వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు వీరిని క్షమించుమని చెప్పిన ఎంత ప్రేమామయుడు యేసునాథుడు. శత్రువులను క్షమించినటువంటి యేసునాథుడు. యేసు వలెనే పలుకువారు ఎవరు లేరని పేరొందినా, ఎవరు లేరని పేరొందినా. ఒకటేమిటంటే చిగురిచింది, రెండోది పువ్వులు పూసింది, మూడోది కాయలు కాసింది. అందరికి ఇష్టమే కాయలంటే. కాయలు ఏం చేస్తాయి? తృప్తిపరుస్తాయి. యేసునాథుడే కాయలు కలిగిన రీతిగా ఉన్నారు, తృప్తిపరుస్తున్నారు. సమాధానము లేని వారికి సమాధానమిచ్చి తృప్తిపరచేటువంటి మహోన్నతుడు. అందుకనే నీకు ఎట్టి అవసరమున్నా కానీ నీ అవసరాలు యేసు ద్వారా తీరుతాయి. ఫిలిప్పీ పత్రిక 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. యేసు ద్వారా నీకు ఏదైతే అవసరముందో అంత తీర్చబడుతుంది. దైవజనుడు చాలా చక్కగా పాడారు. పాపి రోగి బీదవాడ, పాపి రోగి బీదవాడ, అప్పులున్నవాడ, ఆసిపోయినవాడ, ఆసిపోయినవాడ, యేసునామ స్మరణ ఎంచి చూడు. నీవు అనుకోవచ్చు ఇక బ్రతకలేను అనుకోవచ్చు, నా జీవితం అంతా అయిపోయింది అనుకోవచ్చు. దేవుడు ఏమంటారు తెలుసా? ఎక్కడ అయిపోయింది? నా సన్నిధికి వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు సాగిపో, వెళ్ళు అంటారు. సాగిపోమంటారు. యేసు మహారాజుకు అయిపోయిందని నువ్వు అంటావు, సాగిపోమ్మని దేవుడు అంటారు. నేను ఎవరికి అక్కర్లేదని అనుకోవచ్చు. నేను యేసునాథుడు ఏమంటారంటే, అమ్మా నీవెవరికి అక్కర్లేదా, నీవు నాకు కావాలే, నీవు నా బిడ్డవో అని యేసునాథుడు నిన్నంటారు. నీకెంత బాధ ఉన్నా కానీ నీ అవసరములు తీర్చేటువంటి ఫలాలు ఎట్లయితే తృప్తినిస్తాయో యేసునాథుడు తృప్తినిస్తున్నారు. తృప్తి. మోక్షము మీకు ఇస్తాను రండి, నేనే మోక్షం అన్నారు. నా రాజ్యం వెదకండి అన్నారు, నీతి వెదకండి అన్నారు. నీతి నేనే, రాజ్యము నేనే. మీకు నీతి కావాలంటే నీతి నా దగ్గర ఉంది, మోక్షము నా దగ్గర ఉంది. మోక్షాధిపతి నేనే, సత్యము నేనే, జీవము నేనే, మార్గము నేనే. సమాధానము లేదా? సమాధానము నేనే, శాంతి నేనే, ఆరోగ్యము నీకు ఇచ్చేది నేనే, ఐశ్వర్యం ఇచ్చేది నేనే. బోలో యేసు మహారాజుకు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారట. ఒక ఆయన పేరు ఐశ్వర్యమట, రెండవ ఆయన పేరు విజయమట, మూడో ఆయన పేరు ప్రేమట,
ఈ ముగ్గురు ఒక ఇంటికి వెళ్ళారు, తలుపు తట్టారు. నా పేరు ఐశ్వర్యం, నన్ను మీరు పిలిస్తే మీ ఇంటి నిండా మీకు ఐశ్వర్యమే అన్నాడు. రెండో ఆయన అంటున్నాడు, నన్ను పిలిస్తే మీకంతా విజయమే, మీ పిల్లలు జాబులో విజయం, ఉద్యోగంలో విజయం, వ్యాపారంలో విజయం, అన్ని విజయాలే. మూడో ఆయన అంటున్నారు, నా పేరు ప్రేమ, నన్ను పిలిస్తే వస్తాను. ముగ్గురులో ఒక్కరినే పిలవాలట. మరి ముగ్గురిని పిలిచేద్దామనంటే కుదరదట, ఒక్కరినే పిలవాలి. ఆ ఇంటి కలిగిన భార్య భర్త, అయ్యా మీరు వస్తే ఐశ్వర్యం, మీరు వస్తే విజయం, మీరు వస్తే ప్రేమ, ప్రేమ రండి అని భార్య భర్త పిలిచారట. పిలవగానే ఈ ప్రేమని ఆయన లోపలికి వెళ్తున్నారట. ఆయన వెనక ఐశ్వర్యము విజయము కూడా వెళుతున్నారు. అడిగారు, ఏమయ్యా ఒక్కరే వస్తామన్నారు, ముగ్గురు వస్తున్నారు, మేము పిలిచింది ఒక్కరినే, ముగ్గురు ఏంటి అంటే ఈ ప్రేమ వెనుక వచ్చే విజయం ఐశ్వర్యం అంటున్నారట. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మా ఇద్దరం ఉంటామన్నారట. ఇంతకీ ప్రేమ అంటే యేసు ప్రభువే ప్రేమ. బోలో యేసు మహారాజుకో. యేసు నీకు అర్థమయ్యారా? చిగిరించినటువంటి కర్ర, పువ్వులు పూసినటువంటి కర్ర, చిగిరించిన జీవము కలిగిన యేసు, పరిమళించి సువాసన వెదజల్లే యేసు. ఫలాలు తృప్తినిస్తాయి. కుటుంబానికి ఎంత తృప్తినిచ్చారో మీకు 3 చెబుతున్నా. ఒకటి, మీరు జీవము కలిగిన వారు అవ్వాలి, చిగిరించాలి. చిగిరించటం అంటే యేసు నామములో నీవేనాడు బాప్తిస్మాన్ని పొందుతావో ఎండిపోయిన కర్రగా ఉన్న నీవు చిగిర్చినట్లు. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, మనందరం చచ్చిన వారమో ఏనాడు యేసు నమ్మవో నీవు జీవము కలిగిన వ్యక్తివి, చిగిర్చిన వ్యక్తివి. రెండోది, పుష్పాలు పూసేటువంటి రీతి అంటే నువ్వు పరిమళించాలి, విశ్వాసములో వికసించాలి, నీ విశ్వాసం నలుగురికి కనబడాలి. మూడోది ఏమిటంటే కాయలు రావాలి, నీలో ఆత్మ ఫలం ఉండాలి. గలతీ పత్రిక 5లో ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము. 1 ప్రేమ అనబడే తొన, 2 సంతోషం అనబడే తొన, సమాధానం అనబడే తొన, దీర్ఘశాంతం అనబడే తొన, దయాళుత్వం అనబడే తొన, మంచితనం అనబడే తొన, విశ్వాసం అనబడే తొన, సాత్వికం అనబడే తొన, ఆశ. 9 తొనలు ఇవే ఫలం ఫలించాలి. అట్టి భాగ్యము దేవుడు మీకు ఇవ్వాలి. ఏ యేసైతే కల్వరి కొండపై సిలువ వేయబడి చనిపోయారో, తిరిగి లేచారో, పరమునకు వెళ్ళారో, ఆ యేసు మరలా వస్తున్నారు. ఎవరి కొరకంటే చిగిర్చిన వారి కొరకు, పుష్పించే పుష్పములు లేక పరిమళించే వారి కొరకు, ఉపయోగపడే వారి కొరకు యేసు రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయునుగాక.